గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి ఏంటంటే గుమ్మడి కట్టుకుని అలా తీక్షణంగా చూస్తున్నారా పరీక్షించేస్తున్నారండి హోదాన్ని. దీంతో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన. దీంతో ఇంకేం చేస్తారండి మహా అయితే గుమ్మడోడే కడతారు. డిస్టిక్ కడదామా? దిష్టికి దానికి అర్థం ఎందుకు మీకే గట్టిగా ఎక్కువ దిస్తారు మెల్ల కట్టుకోవచ్చు కదా. లాకెట్లో ఉంటుంది తగులుతుంది లాకెట్ లాగా. కానీ నాకు డౌట్ గురు, దీనికి బూడిద ఎవరు రాశారంట? చూడు బూడిది అదే రాసుకుంది. ఇదే రాసుకుందా? దాన్ని అదే అంటించుకుంది. మీరు రాసుకుంటున్నారు కదా ఇప్పుడు, ఈయన రాసుకున్నాడు. రాసుకున్నాను ఇది, దీని కాలు చేతులు లేవు కదా, ఇది ఎలా రాసుకుందా? రాసుకోదండి బాగా రాసుకున్నట్టు రాసేసుకుందండి. బాగుంది, తెల్లగా ఉంది. నాకు రాక దుర్ర వస్తుందేమోనా. దీంతో ఏ స్వీట్ ఏమైనా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దీంతో బాబు గుమ్మడికాయతో స్వీట్ ఎవరు చేస్తారమ్మా? ఉడేలు పెడతారు ఎవరన్నా స్వీట్ చేస్తారు. మాకైతే గుమ్మడేలు యాసకాలంలో ఫేమస్ గా చేస్తారు గుమ్మడేలు. నేను చెవిటోని కాదు, ఎందుకు అంత గట్టిగా అడుగుతున్నాను. నాకు గొంతురం పట్టేసిందండి, మాకు చెవులని పూడిపోయినట్టు గట్టిగా చేస్తానేమ్మా, నాకు తెలు కదా. దీంతో హల్వా చేస్తారు గురు. హల్వా, గుమ్మడికాయ జ్యూస్ తాగుతారు, డిస్టిక్ కడతారు, వడియాలు చేస్తారు. ఇంకా అంతకంటే ఫేమస్ ఏంటంటే గుమ్మడికాయ దిష్టికి కొడతారు గోపరాశాలు. ఇంకో గృహప్రవేశాలు కొట్టేది ఇది గుమ్మడికాయ. ఇది కూడా కొట్టచ్చు, దిష్టి కడతారు మెయిన్. ఇంకోటి ఏంటంటే ఆగ్రా అని స్వీట్ ఒకటి చూసానండి. ఆగ్రా స్వీట్ ఒక పేపర్ లో ఎక్కడ చదివాను, అసలు భలే ఉంది అది స్వీట్. ఆగ్రా పెటా స్వీట్ అని ఒకటి ఉందండి. పెటా స్వీట్ అంట. దీంతో స్వీట్ తయారు చేయడమే మామూలుగా ఎంతగా ఉంది, పెటా స్వీట్ అంట. అంటే అదేం పేరు మరి. బాగుంది, చేద్దాం అండి. చేయడం అయితే ఈజీగా అనిపించింది కానీ ప్రాసెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ గుమ్మడికాయని చూసాక నాకు ఆ స్వీట్ గుర్తొచ్చిందండి. దీంతో ఇప్పుడు ఆగ్రా పెటా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటది అంటే టేస్ట్ ఎప్పుడు తినలేదు. గుమ్మడికాయ వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అమ్మకంటే గొప్పదంటే ఈ గుమ్మడికాయ అనేది మంచి ప్రయోజనాలు ఇస్తదంటండి. ఇప్పుడు మేము ఈ స్వీట్ తయారు చేద్దాం. దీంతో ఎలా తయారు చేద్దాం చూద్దారండి, అన్ని చూపిస్తాను మీకు డీటెయిల్ గా. చేసుకోవడం ఈజీ, రుచి చాలా బాగుంటదంట. నేను ఎప్పుడు తినలేదు, చూడలేదు. అలా నీ పేరేం లేదు, నేను తింటాం కాదు కానీ. గుమ్మడే మా ఊళ్ళాలా, గుమ్మడే మా ఊళ్ళాలా. ఇది వరకు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు అంటే ఎక్కడి నుంచి వచ్చేవారండి ఆడవాళ్ళు, ఈ పాట పాడుకుంటూ వచ్చేవారండి. అంటే డబ్బులకి భీమో అని అడుక్కుంటా వచ్చేవారు, ఈ పాట పాడుకుంటూ ఉండేవారు. అంటే పనులు కూడా పొలాలు అలా చేసుకునేవారు అంట ఆ పాట పాడుకుంటూ. గుమ్మడే మా ఊళ్ళాలా, గుమ్మడే మా ఊళ్ళాలా అని ఎంత బాగుండేదోనండి. ఇనసంపుగా ఉండేది ఆ పాట. ఈ గుమ్మడికాయ మీదనేమో అంట పాట. కడగాలి ఇప్పుడు పౌడర్ అంతా కడిగే. పౌడరా రాసేసుకుంటానండి. పౌడర్ రాసుకుంది, పాండ్స్ పౌడర్. పాండ్స్ పౌడర్ లాగా ఉంది. శుభ్రంగా ఇలా గొబ్బరి పీస్ తీసుకుని కడిగేస్తే బే క్లీన్ అయిపోతుండే. చాలు తెచ్చి తెచ్చేస్తున్నాను. బాగుందా? బాగా కడిగేనా పౌడర్ అంతనా? బాగా కడిగా. పొగుడ్రి మొత్తం కడిగేసాను. పొగుడ్రి గుమ్మడికాయని ఇలా 4 ముక్కల కింద చేసుకున్నాను కదా. ఇప్పుడు మనకి ఈ స్వీట్ కి ఉపయోగపడేది ఇవ్వండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి. ఇదంతా కూడా తీసేయాలి మధ్యలోది. బాగారు నాకైతే దూరం నుంచి వస్తుంటే పెద్ద జాంకాయ సైజు ముక్కలు కట్ చేస్తే ఎలా ఉంది అలా ఉందండి. అవునా? ఇక్కడ నుంచి అలా కనపడుతుంది నాకు జాంకాయ ముక్కల్లాగా. జాంకాయ పేళ్ళు ఉంటాయి, ఎలా ఉన్నాయి జాంకాయ పేళ్ళు. ఇవ్వండి లోపల ఉన్న భాగం అంతా కూడా చెక్కేసాను. ఇప్పుడు ఈ కండ ఉంచుకొని పై తొక్క కూడా చెక్కేద్దామండి పీలర్ తోటి. అదే చెక్కిది కింద బాబా పీలర్ తెచ్చుకోటి. నేనా చెక్కండా కథ సీనే పోందినాక పగరా ఇవాళ చెక్కాను.
ఇలాగా ఉండే కొచ్చి కొచ్చిగా నవ్వుతూ సెల్లకి మాటలు రూవుతూ పేట అండే పేట 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 పేటనో పెటానో ఏదో మనకు తెలీదు ఆగ్రా పదం అది. వీళ్ళు ఆన్సర్ వస్తుంటే పుచ్చకాయలు అనిపిస్తుండగా అంటే పుచ్చకాయ ఎర్రదంతా తినేయకుంటుంది అలా ఉంది. ఇందా జాంకాయ అన్న ఇది పుచ్చకాయ జాతికి దూరం నుంచి చూస్తేనే జాంకాయ దగ్గరికి వచ్చే పుచ్చకాయ అయిందా? ఇది పుచ్చకాయ జాతికి సంబంధించింది. గింజలు చూడండి ఎలా ఉన్నాయో. పాదు కత్తది కదా దీని చెప్పవా అలాగని మరి చెప్తున్నాడు బాబా. ఈ పేటకు నిన్నే మేతిరి నిరుపేదల పాలిట పిన్నిది కాయా కష్టం ఎరగని వాళ్ళకు ఖబర్దారు నేనే అనే బుటా మేతిరి పాట పాడతాము మరి పని చేస్తాం. ఏంటి ఇది యాల్ చేస్తారా సీటు? వాళ్ళు చేయడం కాదు, దీన్ని సున్నం నీళ్ళు నానబెట్టాలి ఒక 10-15 గంటలు. అయ్యి బాబోయ్ అప్పుడు గట్టి పడుతుంది. ఇది మెత్తగా ఉంటది కదా సీట్ కోసం. మరి మొక్క మీరు ముందు చెప్పలేదు ఇందాక? నేను ఇంక ఇవాళ ఇప్పుడు చేస్తానేమో తినేద్దాం అనుకున్నా. ఓ భలేగా రెడీగా ఉన్నాను నేను. 15 గంటలు నానబెట్టాలంటాను బాబా. భలే ఉంది అయితే. ఎందుకంటే పేట సీట్ నిజంగా భలే ఉందండి బాబా. పెద్ద పేన మీదగా తెచ్చింది. ఇది పేట సీట్ కదండి, నిజంగా లేట్ సీట్ అండి. ఇదా లేట్గా అవుతుంది కాబట్టి ఇవాళ చేసుకోవడం కాదు, రేపు చేసుకోవాలంటండి. ఇప్పుడు దీనికి ఒక పోర్క్ తీసుకొని ఇలాంటి పోర్కు మొక్కలు పెట్టుకోవాలండి. స్వీట్ బాగా లోపలికి వెళ్తానికి హోల్స్ పెట్టుకోవాలి రంధ్రాలు. ఇంకండి ఇలాగా బాగురే మీరు ఇలాంటి ప్రాసెస్ అంతా చేస్తుంటే ఇదేదో మొత్తం మీద గొప్ప సీట్ లాగా ఉందండి. నాకు వచ్చేస్తుంది ఆత్రం. ఫేమస్ ఫేమసా? ఆగ్రాలో తాజ్ మహల్ ఫేమస్, దాని తర్వాత ఈ స్వీట్ ఫేమస్ అంట. అబ్బా మీరు చేసే విధానం అంతా చూస్తుంటే ఇది ఏ రేంజ్ లో ఉంటుందా అనిపిస్తుంది నాకు. బాగుంటదా? ఆత్రంగా ఉంది. రేపటి దాకా ఎదురు చూడాలండి. ఇవాళ చేయొచ్చు కదండి. అయిపోద్దా ఏంటి? ఈ పని కాదు, మొత్తం సీట్ రెడీ చేయడు. సీట్ మొత్తం అవుతుంది. సున్నంలో నానితే ఈ ముక్క గట్టి పడుతుంది. ఇప్పుడు పంచదారలు ఉడికిచ్చాం అనుకో ఇది మెత్తన అయిపోద్ది అన్నమాట. అలా జావలాగా అయిపోకుండా సున్నంలో తినే సున్నం తెలుసా? పాన్లో వేస్తారు తెలుసు. ఆ సున్నంలో నానబెట్టాలి నీళ్ళల్లో. అప్పుడు గట్టి పడుతుంది అన్నమాట ముక్క గట్టిపడి స్వీట్ లో ఉడికినా గానీ స్వీట్ లాగా తయారవుద్ది కానీ పిసపిసలు ఆడదు. పెద్ద ప్రాసెస్ ఇది. ప్రాసెస్ ఎక్కువే. పోలే వెరైటీ కోసం మరి మాత్రం చేసుకోవాలి కదా. వాళ్ళ స్వీట్స్ చేయడం చూసాను నేను. ఆగ్రా వాళ్ళు ఎలా చేస్తానంటే చేపని ఇలా రుద్దుతాం మనం పులుసు పీకేది. అవును, అలా ఉంది బ్రష్ చెక్కదే గుచ్చేస్తున్నారు. అలాంటి చెప్తే నేను తెద్దు కానీ ములబెస్సా ఎందుకు అవసరం లేదు, సరిపోద్ది. కుల్లబొడి చేయనండి. ఇప్పుడు వీటిని మన స్వీట్ ముక్కల్లాగా ఇంత ముక్కల కింద కోసేసుకుందాం. దీంటి మళ్ళీ బొక్కరెట్టే మళ్ళీ కోయడం మీద ఇంకా చెప్తాను. ఇవ్వండి స్వీట్ ఇప్పుడు ఒక్కొక్కటి ఇంత వస్తుందండి ముక్క. కోసేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా ఒకసారి కడిగేద్దామండి. ఇవ్వండి సున్నం అండి, తినే సున్నం అనమాట. పాన్ సున్నం అని ఉంది కదా, ఇది మనకి బయట కిరాణా కొట్టులో దొరుకుద్దండి. ఇది పౌడర్ అనమాట. పౌడర్ తెచ్చుకోవచ్చు, క్రీమ్ లాగా ఉంటుంది చూసారా, అదైనా పర్లేదు. ఇప్పుడు దీంట్లో వేయాలి కొంచెం, ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేస్తాను. ఇది మొత్తంగా ఒక 2 కేజీ స్వీట్ అయ్యేలా ఉందండి. నేను అంత సున్నం వేసాను, ఇదంతా కూడా కలిపేద్దాం ఇలాగా.
ఈ స్వీట్ తయారు చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది, దీని రుచి కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ముక్క గట్టి పడుతుందండి ఈ సున్నం నీళ్ళు వల్ల. దీనికి ఇప్పుడు మూత పెట్టేసి తక్కువలో తక్కువ ఒక 8 గంటలన్నా ఈ సున్నంలో నానాలంటండి ఈ ముక్కలో. మనం రేపు పొద్దున్న చేసుకుందాం ఈ టైంకి. అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు నిన్న నానబెట్టుకున్నాం కదా మనం సున్నంలోని గుమ్మడికాయ ముక్కల్ని. ఈరోజు ఆ సున్నంలోంచి ముక్కలు తీసేసి శుభ్రంగా కడిగేసుకుందాం అండి. శుభ్రంగా కడిగేసి స్వీట్ తయారు చేసుకుందాం అండి. ఇవాళ పొయ్యి శుభ్రంగా అలికామండి, పచ్చి ఉంటుందని ముందే వెలిగించేస్తున్నాను. ఇవ్వండి, మనం ఈ సున్నంలో ఎందుకు నానబెడతామో చెప్పాను కదండి. ముక్క గట్టిపడడానికి. దాంతోపాటు ఈ బూడిద గుమ్మడికాయ అనేది అదో రకమైన వాసన ఉంటుంది అనమాట. ఈ సున్నంలో నానబెట్టడం వల్ల ఆ వాసన అంతా పోద్ది, దానికోసం నానబెడతారండి. శుభ్రం కడిగేసుకుందాం. ఈ నొరగలాగా వచ్చేసి చూసారా. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఉంపేసుకుందాం అండి. బాగా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలండి మంచిగా. సున్నం పట్టేసి ఉంటుందండి, బాగా కడగాలి. ముక్కనే ఒకసారి ఇలా పిండేసుకున్నాం అనుకోండి, నీళ్ళేమీ లేకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుందాం ఇలాగా. నిన్న కోసినప్పుడు మెత్తగా ఉండేయండి ముక్కలు, ఈ సున్నంలో వేస్తే గట్టి పడతాయని చెప్పినా కదా, చూసారా గట్టిగా అయినాయి. ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి పంచదార తీసుకుంటామండి. కేజీ ముక్కలకి 600 గ్రాములు పంచదార పడుతుందండి. ఇవ్వండి 2 కేజీలు ఉన్నాయండి ముక్కలు. 2 కేజీలు అంటే కేజీకి 600 చొప్పున కేజీ 200 గ్రాముల పంచదార కావాలండి ఇప్పుడు మనకి స్వీట్ కోసం. ముందుగా ఈ ముక్కల్ని నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మెత్తగా. మంచిగా ఉడుకుతున్నాయండి. ఒక 20 నిమిషాలు అయింది, చూద్దాం ఎలా ఉందో. కొంచెం పచ్చి ఉందండి ఇంకానా, అంటే కస్సు అంటుంది ఇలా దిగుతుంటే. ఇంకొక 10 నిమిషాలు ఉడకబెడదాం. ఇవ్వండి ముక్కలు మంచిగా ఉడికినాయండి. మొత్తంగా ఒక అరగంట పాటు ఉడికిచ్చాను. ఇవ్వండి మంచిగా దిగుతుంది కత్తి. ఇప్పుడు దింపేసి వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఈ నీళ్ళల్లోంచి ముక్కల్ని పక్క తీసేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. 2 కేజీలు ముక్కలు అనుకున్నాం కదా, 2 కేజీలకు గాను కేజీ 200 గ్రాములు పంచదార తీసుకుంటున్నానండి పాకానికి.
1 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవచ్చండి. పాకం శుద్ధి అవ్వడానికి దీంట్లో ఒక 2 చెంచాలు పాలు పోసుకుంటే పంచదారలో ఉన్న మురికంతా బయటకు వస్తుందండి. అది తెడ్లాగా వచ్చేది అనమాట. ఆ తెడ్డు తీసేసుకోవాలి మనం. ఒక 2-3 చెంచాల వరకు వేసుకోవచ్చు పాలు. ఈ పాలని పాకంలో బాగా కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మరగనిద్దామండి. మనం ఇప్పుడు చేసుకోబోయే పాట్నా పెటా ఉంది కదండి, దీంట్లో ఈ కెవడా వాటర్ వేసుకుంటారండి. దీంట్లోనే కాదు, ఈ కెవడా వాటర్ అనేది స్వీట్స్లో చాలా స్వీట్స్లో వాడతారండి. బర్ఫీలు, స్వీట్స్, రసగుల్లాలు, బర్ఫీలు తయారు చేసే దాంట్లో ఇది వేస్తారండి. అంటే ఇది మంచి సువాసన వస్తుంది అనమాట. అదో రకమైన స్వీట్. కొన్ని రకాల స్వీట్లు చూడండి మంచి ఫ్లేవర్లు వస్తుంటాయి చూసారా, ఈ కెవడా వాటర్ వల్లండి. ఇది ఇంగ్లీష్లో చూస్తేనేమో కేరా అని ఉందండి, హిందీలో కెవడా వాటర్ అని రాసింది. కెవడా అంటారండి దీన్ని. ఇది ఏదో పాండనస్ పూలు, అడుగు పూలు ఉంటాయండి, పూలు పాండనస్ పూలు అంటారనమాట. ఆ పువ్వులతో తీసిన సుగంధం ఇదో రకమైన అత్తర్ టైప్ అన్నమాట. స్వీట్లకి అత్తరండి ఇది. దీంట్లో ఇప్పుడు మనం 2 కేజీల ముక్కలకి 1 కేజీ పంచదార వేసాం కదా, దాంట్లో 1 చెంచా వరకు, చిన్న చెంచాతోటే అంత వేసుకున్నాం అనుకోండి, మంచి స్వీట్ సువాసన వస్తుందండి. వాటర్ అయిపోతున్నాం. ఇది మనకి బయట డ్రై ఫ్రూట్ షాపుల్లోను బేకరీల్లోనూ కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ బాటిల్ వచ్చేసి 70 రూపాయలండి. మనం బిర్యానీలు చేసుకుంటాం, రెస్టారెంట్లో కూడా బిర్యానీలో అదో రకమైన డిఫరెంట్ సువాసన వస్తుంటుంది. మీకు ఐడియా ఉందో లేదో, బిర్యానీలో కూడా వేస్తారంటండి ఇది. కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా వేస్తారంటండి. చాలా వాటికి వాడతారనమాట, ఫుడ్ ఐటమ్లకి. మీరు ఒకసారి ట్రై చేయండి. బయట నుంచి తెచ్చుకొని కొంచెం వేసుకున్నారనుకోండి, మంచి సువాసన వస్తుంది అనమాట. తెడ్డు పెద్ద ఏమి రాలేదండి. షుగర్ కొంచెం, పంచదార కొంచెం బాగానే ఉన్నట్టుంది, నీట్గానే తక్కువే వచ్చిందండి. ఇప్పుడు మనం వాటర్ చెప్పాను కదండి, ఇప్పుడు మేము కెవడా వాటర్ అని చెప్పేసి మూతడేసానండి. భలే డిఫరెంట్గా వస్తుందండి. పువ్వులు, అడుగు పువ్వులు అంట, ఆ వాసన వస్తుంది, బాగుంది. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఈ ముక్కలు వేసేసుకోవాలండి. మూత పెట్టేసి ఈ పాకం అంతా కూడా దగ్గరగా చిక్కబడే వరకు మరిగించుకోవాలండి. దగ్గర గంట వరకు టైం పడుతుందండి. ఎందుకంటే మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటున్నామండి. ఇలాగా మనం వేసుకున్న నీరు దగ్గర పడుతుందండి పాకం. ఇవ్వండి దగ్గర 1 గంట సేపు టైం పట్టిందండి. ఇవ్వండి ఇలాగ తీగ పాకం వచ్చింది చూసారా, దగ్గరికి అయిపోయిందండి. ఇంకా అడుగున కొంచెం పాకం లాగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం దింపేసుకొని 1 గంట 2 గంటల పాటు పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలండి. అప్పుడు ఆ గ్యాప్లో ఏమైందంటే ముక్కలో పట్టిన వాటర్ లాంటిది ఏమైనా ఉంటే అది కూడా బయటకు వస్తుందండి మళ్ళీని. అప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఇంకొక పావు గంట సేపు ఉడకబెడదామండి. ఇప్పుడు దింపేస్తున్నాను నేను. ఒక గంట సేపు చల్లార పెట్టేసామండి. పాకం కూడా గట్టిగా తోడుకుంది, దగ్గరికి తోడుకుంది. ఈ ముక్కల్లో ఏమన్నా నీరు లాంటిది ఉంటే అదంతా బయటకు వస్తుందంట ఈ గంట ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల. ఇక చూసారా, ఈ పాకం అంతా కూడా ఇంకా దగ్గరికి పడేదాకా ఇంకొక పావు గంట 20 నిమిషాల పాటు ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుంటామండి. ఇవ్వండి పాకం మొత్తం ముదిరిపోయిందండి, ముద్రపాకం అయిపోయింది. దింపేస్తున్నానండి ఇంకా. ఇప్పుడు ఇలాంటి అన్నం బుట్ట లాంటిది ఒకటి తీసుకోండి. అంటే పాకం కింద పెడితే దాని కింద ఉండిపోకుండా ఇలా కింద కారిపోయేలాగా ఇలాంటి బుట్ట తీసుకోండి ఒకటి. లేదా జాలి కానీ అన్న జల్లెడి కానీ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోండి. పాకం కింద పోకుండా ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకున్నాను, దాంట్లో ఈ బుట్ట పెట్టానండి. ఇప్పుడు ఈ పాకంలో కొంచెం పాకం ఉందండి కింద, ఈ ఒక్కొక్క ముక్క తెచ్చి దీంట్లో పేర్చేసుకుందామండి మనం.
ఈ రకంగా ఒక 4 గంటల పాటు ఈ బుట్టలోనే ఉంచేసుకుందండి, అన్నం బుట్టలో. ఈ పాకం అంతా వాడి కొంచెం ఆరుతుంది కదండి, అప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని పళ్ళెం లాంటిది పళ్ళెంలో పేర్చుకుని 24 గంటల సేపు వదిలేయాలండి. వదిలేస్తే పటిక బెల్లంలోకి ఆరిపోతాయి ఇవి. బెల్లం చూడడానికి ఇదా. అబ్బా భలే ఉందిదా. ఇందులో కెవడా వాటర్ వేసాం కదా, ఒక రకమైన సువాసన భలే అనిపిస్తుంది తింటూ ఉంటాయి. భలే ఉందండి. ఆహా అయ్య బాబు, మా బుడ్డోళ్ళు పనికి వెళ్ళినప్పుడు వెళ్ళను జల్లీలు పెట్టరమ్మన్నారండి. ఫ్రూట్ జల్లీలు ఉంటాయి, సేమ్ అలాగొచ్చింది కదా గుమ్మడికాయ జల్లీ. మామూలు క్యాండీ అలా ఉంటాయి కదా, బాగున్నాయి, చాలా బాగున్నాయి. మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డి విటమిన్ ఉంటుంది గుమ్మడికాయలో, తినేస్తే ఎంత బాగుంటుంది. అబ్బా దీంట్లో వస్తువులు ఏమి లేవు, గుమ్మడికాయ పంచదార, కానీ ప్రాసెస్ ఎక్కువ మాట. కాదు ఆ సిల్లు వచ్చాడు కదండి, పాకమంతా లోనకి అది వెళ్ళి బాగా పట్టింది. లోన కూడా సీట్ భలే ఉందండి ఇది. ఆపకూడదు మంచిగా. బా మా పిల్లలు ఇష్టంగా తినేస్తారు దీన్ని. చాలా ఫేమస్ అని నేనే చెప్తున్నాను, ఎందుకంటే ఆగ్రాలోనే కాదండి మన పిల్లలకు కూడా చేసి పెడితే మన ఆంధ్రాలో కూడా ఫేమస్ అండి ఇది. మంచిది ఆరోగ్యానికి, పిల్లలకు మంచి డి విటమిన్ అందుద్ది. గుమ్మిడికాయ ముక్కలు కోసి ఎడతా తింటారండి కదా, పందారేసి ఎట్టేస్తే తినేస్తారా, తినరు కదా. లేట్ అయింది కాకపోతే 2 రోజులు 3 రోజులు పట్టింది ప్రాసెస్. అసలు ఇది గుమ్మడికాయ ముక్క, ఇది ఒక పండు, ఒక కాయలోంచి తీసాము, దానికి పంచదార పట్టాం అంటే చెప్తేనే తెలదు ఇది. అవును, ఏ పిండి అని అడుగుతారేమో తినేవారు. అదండి, మీరు కూడా చేసుకోండి, ఒక డబ్బాలో దాచుకోండి, మీ పిల్లలు అడిగినప్పుడల్లా పెడతా ఉండండి. మంచి హెల్దీ ఫుడ్. అవును, అదండి మా ఈ ఆగ్రా ఫేమస్ స్వీట్ అయిన ఈ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ చేసిన పేటానో ఏదో స్వీట్ అండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది మీకు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి.